ఆడుతూ పాడుతూలోకి వెళ్ళాలనిపిస్తుంది. మరి ఈ ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి సయ్యాట. మరి ఈ సయ్యాట గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. మరి పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? yes please welcome participants. mama proud to bolo I am single chance dorikina upcoming రైట్ బాయ్స్, మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇందాక నుంచి ఈగర్లీ వెయిటింగ్. సో ఇక్కడ మనం ఈ గేమ్ ఆడట్లేదు, ఆన్ ఫీల్డ్ ఆడబోతున్నాం. అక్కడే మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది క్లియర్ గా మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్, కమ్ ఆన్. yes నితిన్, మరి అనుకున్నట్టుగానే మనం ఫీల్డ్ లోకి వచ్చేసాం. గేమ్ రూల్స్ ఏంటి? ఫస్ట్ నా టీం ఈ గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ ఉన్న బుట్ట తీసుకొని వెళ్ళి అక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ పెడతాం. సో ఆ బాల్ అంటే ఆ బుట్టలోని బాల్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో గాయత్రి టీం పర్సన్ ఒకళ్ళు ఉంటారు. అంటే ఇట్స్ లైక్ రగ్బీరా. వీటన్నిటిని దాటుకుంటూ ఈ కోన్స్ని దాటుకుంటూ ఆ రింగ్ దాకా వెళ్ళి ఎవరైతే మనం బాల్ తీసుకుంటామో ఆ బాల్ తీసుకెళ్ళి ఆ రింగ్లో ప్లేస్ చేయాలి. ఫైనల్గా ఎవరైతే ఎక్కువ గోల్స్ ఎక్కువ బాల్స్ ఆ రింగ్లో పెడతారో వాళ్ళే మన సయ్యాట గేమ్ విన్నర్స్. మీరు ఆడినప్పుడు గోల్ కీపర్గా మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఆడినప్పుడు గోల్ కీపర్గా మీరు ఉండాలి. ఇది మీరు ఏం చేయాలంటే ఆ రింగ్లో గోల్ పెట్టనీయకుండా చేయాలి. ఓకే, సై అంటే గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. అలాగే వాళ్ళ టీం నుంచి కూడా ఆపోజిట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఉదయ్ కొట్టేయాలరా గోల్, ఓకేనా? 3, 2, 1 గో. ఉదయ్ సూపర్ రా. ఓకే, మరి సై అంటే గేమ్ ని మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఉదయ్ కంప్లీట్ చేసుకుని ఇర్రగా తీసి ఒక గోల్ వేసాడు. అండ్ మన సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నాడు. అరే రెడీయా? నీకేమైనా బాగా అవసరమా? అరే పాల్సన్, వాడికి ముచ్చోంట్లు పట్టించైనా గోల్ వరకు వెళ్ళకూడదు, పట్టాలే ఉడుం పట్టు, ఓకేనా? 2, 1 గో. అరే పట్రా అండి, పట్రా పట్టు. ఓకే, సెకండ్ పార్టిసిపెంట్ హరీష్ ని మాత్రం వాళ్ళ పార్టిసిపెంట్ ఆపేశాడు. ఇక మనమైనా మూడో బాల్ ని ఖచ్చితంగా ఆ గోల్లో వేయాల్సిందే. సయ్యాటలో మీతో తలబడటానికి వచ్చేస్తున్నాడు నా టీం నుంచి రాజేష్. 3, 2, 1 గో. ఓకే, మొత్తానికి మా పార్టిసిపెంట్స్ 2 గోల్స్ వేశారు. అండ్ ఫోర్త్ పార్టిసిపెంట్ వచ్చేసాడు. నీ పేరు నానా? సతీష్. సతీష్ మీతో తలబడటానికి వస్తున్నాడు మా టీం నుంచి నానే. 3, 2, 1 గో. అంతే. పట్రా పట్రా పట్రా, పడేలా పడేలా. అరే నువ్వు స్ట్రాంగేనా మెంటల్ గా ఫిజికల్ గా? మరి వాళ్ళ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి వస్తున్నాడు సాయి చంద్ర. సాయి అంటే సాయి ఆట ఆడడానికి. ఓకే, 3, 2, 1 గో. ఓకే, ఫైనల్ గా సయ్యాట గేమ్ ని మా టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. 5th పార్టిసిపెంట్ వరకు 5గురు ఆడి ఫైనల్ గా రింగ్ లో 2 బాల్స్ ప్లేస్ చేశారు. మరి సయ్యాట ఆడటానికి నా టీం బాయ్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళు అసలు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టాలి మనల్ని, ఓకేనా? ఎంత టఫ్ ఇవ్వాలంటే వాళ్ళు 2 ఇచ్చారు, మనం 4 ఇవ్వాలి మినిమం, ఓకే? మీ కొండల్ని పిండి పిండి చేయడానికి మా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ నీ పేర్రా? సతీష్ వచ్చేస్తున్నాడు, చూసుకుందాం. అరే రెడీయా? రెడీ.
సయ్యాట గేమ్ ఆడటానికి ఉదయ్ వచ్చేస్తున్నాడు. చూసారా విండి కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. స్పీడ్ ఉండాలంటే బాల్ కరెక్ట్ ఇక్కడ పెట్టాలి. నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో గోన పింక లెక్క బొక్కలేడు స్పీడ్ మామూలు కాదు. ఎవడు పట్టలేడు సప్ప సప్ప చెప్పుతో విరీడు ఉన్న సోటే పప్పలక ఉండు. ఎస్ మరి సయ్యాట ఆడడానికి నా థర్డ్ పార్టిసిపెంట్ పాల్సన్ వచ్చేస్తున్నాడు. నితిన్ ఆర్ యు రెడీ? నా సైడ్ నుంచి హరీష్ వచ్చేస్తున్నాడు. అరే ఈసారన్నా నువ్వు కాపాడాలి మరి పరువు. అరే స్పీడ్ ఉండాలి రాకెట్ లెక్కన. అదిరా వాడు రాండి. అరే అరే జాగ్రత్తగా ఉండాలి. అరే నితిన్ ఈ పార్టీకి విన్నర్స్ ఎవరో తెలిసి ఉండాలి. అయినా నా దగ్గర ఇంకా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. చూస్తావా ఆడతావా? అరే వాళ్ళైనా ఆపుదాం రా మనం. రవి ఓకేనా? మాటల్లో కాదురా చేతల్లో చూపెట్టాలి ఈసారి మనం. వి ఆర్ రెడీ. ఇదిగో ఉన్న బాల్స్ చెడగొట్టక నువ్వు వేయకపోయినా పర్వాలేదు. రాజేష్ సయ్యాట ఆడడానికి వస్తున్నాడు మా కసాయి సాయిగాడు. ఫైనల్ గా ఈ ఒక్క బాల్ ఆపి నా పరువు కాపాడరా. పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే. మనం విన్ అయ్యామా లేదా అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళకి కట్టినట్టుగా ఇక్కడ కనిపించేస్తుంది. మీరేమంటారు? ఏంట్రా మనకి కర్మ, ఏంట్రా ఈ బాధ. మనం ఆడిన తర్వాత మనల్ని చూసి కాపీ కొట్టి ఆడి వాళ్ళు గెలిచారా, లేకపోతే గెలవాల్సింది మనం. సయ్యాటా గేమ్ ని 2 టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఈ గేమ్ విన్నింగ్ అనేది ఆ రింగ్ లో ఎవరైతే ఎక్కువ గోల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. కానీ నా నోటితో చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ చెప్పాల్సిందే, తప్పదురా. గుండెని రాయి చేసుకొని చెప్పేస్తున్నాను. ఫస్ట్ మా టీమ్ బాయ్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకొని ఆ రింగ్ లో వేసిన బాల్స్ 2 అంటే 2. మరి సెకండ్ గా సయ్యాట ఆడి రింగ్ లో 4 బాల్స్ గోల్ చేసి గెలిచింది ఎవరు? గాయత్రి లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మరి విన్నర్స్ ఎలాగో గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని, మరి రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ రా.